హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఐశ్వర్య కలెక్షన్స్. ఈరోజు అయితే ఇక్కడ హాల్టర్ నెక్ డ్రెస్ ఒకటి డిజైన్ చేద్దామని చెప్పి ఆర్డర్ అయితే వచ్చింది. ఇది వచ్చేసరికి చిన్న బేబీ, ఒక 8-7 ఇయర్స్. ఇలా హాల్టర్ నెక్ అంటే ఇట్లా నెక్ దగ్గర ఇలా బెల్ట్లా వచ్చి ఇలా ఉండే డిజైనర్ ఫ్రాక్ అయితే డిజైన్ చేయమని చెప్పి క్లాత్ అది తీసుకొచ్చి ఇచ్చారు. ఆల్రెడీ ఇంట్లో ఈయనకి హెల్త్ బాగోట్లేదు కదా, కానీ ఏదో ఒకటి ఖాళీగా ఉండకుండా ఉండేలాగా అయితే వర్క్ ఏదో ఒకటి నేను తీసుకొని చేస్తూ ఉన్నాను ఆర్డర్ బేస్ మీద. దానికి వచ్చేసరికి ఇట్లా షిమ్మర్ క్లాత్, మనకి ఒక 2 మీటర్స్లో షిమ్మర్ జార్జెట్ క్లాత్ అయితే చాలా బాగుంది. షైనీగా ఉంది క్లాత్ మొత్తం కూడా. దీనికి ఫిష్ కట్ టైప్ వస్తుంది డ్రెస్ మోడల్ వచ్చేసరికి. ఇది ఎలా కుట్టాలి ఏంటి అనేది స్టిచ్చింగ్ వీడియో కూడా నేను అప్లోడ్ చేస్తాను. అండ్ ఒక 5 మీటర్స్ నెట్ అయితే తీసుకున్నాము, సేమ్ కలర్ కాంబినేషన్లో ఇలాగా. అండ్ కాటన్ లైనింగ్ తీసుకున్నాము. అండ్ జిప్ కూడా వేస్తున్నాను బ్యాక్ సైడ్ బేబీకి వేసుకొని ఈజీగా రిమూవ్ చేయడానికి. పైకి ఇక్కడ హాల్టర్ నెక్ ఇక్కడ నుంచి ఇలా బ్యాక్ సైడ్ ఇక్కడ ఓపెన్ వస్తుంది కదా, దానికి ఈజీగా వేసుకునే విధంగా రిమూవ్ చేయడానికి ఇట్లాగా జిప్ కూడా వేస్తున్నాను. ఈ జిప్ ఎలా వేసుకోవాలి, ఈ నెక్, ఈ డ్రెస్ ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలి, ఈ మోడల్ పెట్టి ఇప్పుడు ఇక్కడ ఉంది కదా, ఇక్కడ ఇలా ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలనేది ఈ మోడల్ని. స్లీవ్లెస్ వస్తుంది మొత్తం కూడా. నేను వీడియో అయితే పార్ట్స్గా ఒక 2-3 పార్ట్స్ అయితే అవుతాయి. ఓవరాల్గా స్టిచ్చింగ్ వీడియో మొత్తం అప్లోడ్ చేస్తాను. ఫ్రెండ్స్, చాలా రిక్వెస్ట్గా అడుగుతున్నాను. నేను ఇలా అడగటం కరెక్టో కాదో తెలియదు, కానీ ఇప్పుడు ఈ రోజుల్లో ట్రీట్మెంట్కి అయితే అన్నీ దొరుకుతున్నాయి. బట్ మనీ వచ్చేసరికి మాకు చాలా ఎక్కువ ఎక్స్పెన్సెస్ ఖర్చు అవుతున్నాయి. మనీ అరేంజ్ అవ్వడానికి చాలా స్ట్రగుల్ ఫీల్ అవ్వాల్సి వస్తుంది. అన్ని చోట్ల ట్రై చేస్తున్నాం, మనీ అయితే దొరకట్లేదు. అందుకే నేను మొన్న ఒక చిన్న షార్ట్ వీడియో పెట్టాను. చూసిన వాళ్ళందరూ దయచేసి ఎంతో కొంత ఫోన్పే రూపంలో ఎంతో మందికి ఎన్నో వీడియోస్ షేర్ చేస్తారు, ఈ చిన్న వీడియోని షేర్ చేయండి అని. ఇప్పుడు ట్రీట్మెంట్ లేకనో లేకపోతే ఇంకేమీ ఫెసిలిటీస్ లేకనో మేము ఇబ్బంది పడట్లేదు, మనీ లేక ఇబ్బంది పడుతున్నాము. ఆ ట్రీట్మెంట్కి మనీ అనేది కిడ్నీ ఆపరేషన్కి చాలా ఎక్స్పెన్స్ అవుతుంది. సో అందుకోసమే రిక్వెస్ట్ చేస్తున్నాను, దయచేసి నా బాధను అర్థం చేసుకోండి. నేను ఎంత హీనమైన పరిస్థితి అనేది చెప్పలేను, కానీ మనీ కోసం చాలా రకాలుగా ప్రయత్నం చేస్తున్నాము. నేను ఒక ఆర్గనైజేషన్లో కూడా నేను ఫండ్స్ రైజ్ చేయడానికి పెట్టాను. అది కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఈ వీడియోకి ఇస్తాను. మీరు వీలైనంత ఇదిగా ఈ వీడియోని అండ్ నేను పైన ఫోన్పే నెంబర్ని కూడా డిస్ప్లే చేస్తూ ఉంటాను. మీరు వీలైనంతగా కనీసం ఒక 10 to 100 రూపీస్ లోపు ఎంతైనా సరే మీకు చేతనైనంత నాకు షేర్ చేస్తారని, పే చేస్తారని కోరుకుంటున్నాను. అండ్ నేను పెట్టిన ఆర్గనైజేషన్ లింక్ను కూడా ఎక్కువ మందికి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్కి అందరికీ షేర్ చేస్తారని కోరుకుంటున్నాను. దయచేసి ఇది నా జీవన మరణ సమస్యలాగా తయారైంది. నన్ను ఇందులోంచి బయటపడేస్తాడన్న బాబా గారిని బాగా నమ్ముతూ ఉన్నాను. మీరంతా కూడా మీ అందరి చేయూత అందించి మా ఫ్యామిలీని నిలబెడతారని కోరుకుంటున్నాను. ఇలా రిక్వెస్ట్గా అడుగుతున్నందుకు చాలా బాధగా ఉంటుంది నాకు. కానీ ఇవన్నీ ఇలా అడగటము ఇవన్నీ కూడా నాకు చాలా చాలా బాధగా ఉంది. మనకి తోచినంతలోనే చేతనైనంత సహాయం చేయాలి అని నేనే ఎక్కువ మందికి చేస్తూ ఉంటాను. అలాంటిది ఈరోజు నాకు ఎక్కడి నుంచి ఎటు పక్క నుంచి కూడా సహాయం అందకపోతుంటే చాలా బాధగా ఉంటుంది. దయచేసి మీరంతా నన్ను అర్థం చేసుకొని ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేస్తారని. ఆయన హెల్త్ కండిషన్ అనేది డయాలసిస్ చేయించుకుంటూ ఉంటే డైలీ రోజు వీక్ అయిపోతున్నారు. హెల్త్ కూడా పూర్తిగా సపోర్ట్ చేయట్లేదు. ప్లీజ్ ఫ్రెండ్స్, నన్ను కొంచెం ఈ గండం నుంచి గట్టెక్కిస్తారని కోరుకుంటున్నాను. ప్లీజ్ ఫ్రెండ్స్, కొంచెం దయచేసి సహాయం చేయండి. రిక్వెస్ట్ఫుల్గా అడుగుతున్నాను మీ అందరినీ. నాకు అసలు ఏడ్చి కళ్ళమ్మ నీళ్ళు కూడా రావట్లేదు.
దేవుడికి అసలు ఏ మాత్రం కనికరం అనేది లేకుండా ఉంది. సమస్య మీద సమస్య అనేది సృష్టిస్తున్నాడు. ఏమాత్రం దేవుడు అసలు ఉన్నాడు కాబట్టి ఇంకా ఇలా ఉన్నాను. ఇంకా సమస్య పెద్దది కాకుండా మీ అందరూ దయచేసి ఆదుకుంటారని కోరుకుంటున్నాను. ప్లీజ్ ఫ్రెండ్స్, సహాయం చేయండి. ఎక్కువ మందికి ఈ వీడియోని షేర్ చేయండి. ఒక ప్రాణాన్ని కాపాడిన వాళ్ళు అవుతారు. ఆపరేషన్ చేయించుకోవాలి. దయచేసి సహాయం చేస్తారని కోరుకుంటున్నాను. సెలవు.